మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 'అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఇందులో 18 వచనాలు ఉన్నాయి. అన్ని వచనాల్ని మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. ఈ విషయం అందెవడునూ అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారం ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. అలాగునే మాసిదోనియా అందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు సంగమునకు వెలుపట వారి ఎడల మర్యాదగా కొనుచు మీకేమియూ కొదువు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలననియు మిమ్మల్ని హెచ్చరించుచున్నాము. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనం నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. చివరి వచనం అందరు కలిసి చదువుదాం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకై ఆశీర్వదించి అనుగ్రహించునుగాక. మంచిది, ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన తండ్రి, మీకు వందనాలు. మా జీవితంలో మీరు పొడిగించిన మరి ఒక మంచి దినము కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం నీ సన్నిధి మాకు ఇచ్చి తిమోతి పరిచర్య, పౌలు ప్రార్థన, సంఘము క్షేమాభివృద్ధి పొంది ఎదుగునట్లు సంఘమునకు పరిచర్య అవసరం, సంఘమునకు ప్రార్థన కూడా అవసరమే. మా స్థానిక సంఘాలు అవి వర్ధిల్లునట్లు పరిచర్య చేయు మనుషులను మా సంఘాల కొరకు లేపండి. ప్రార్థించు వారిని మా సంఘాల కొరకు మీరు లేపండి. పరిచర్య చేయువారు ఎలాగన పరిచర్య చేయాలో అలాగన పరిచర్య చేయడానికి, ప్రార్థించువారు ఏ విషయాల కొరకై ప్రార్థించాలనో ఆయా విషయాల్లో ప్రార్థిస్తూ
సంఘం యొక్క అభివృద్ధి కొరకు పాటుపడినట్లు మీరు వారిని లేపండి. మందిరములో కూర్చున్న మేమంతా మా స్థానిక సంఘాలకు అలాంటి పరిచర్య అందించే వారంగా, ప్రార్థించే వారంగా మమ్మల్ని మలచండి. మరికొద్ది నిమిషాలు మేము నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయండి, మేలుతో నింపండి, మీరు పొందండి. క్రీస్తు నామమందే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఓకే, మీరు ఎవరైనా ఎత్తబడతారనుకుంటే అందరూ మిగిలిపోయారేంటి? టీ అయిన తర్వాత కొంతమంది వెళ్తారేమో అంటే భోజనం టైం అయింది కదా అని అనుకున్నాను, కానీ మీరు ఆసక్తితో కూర్చున్నారు. రావడం ఆలస్యమైనా వెళ్ళటంలో మేమేం తొందరపడములే అన్నట్టుగా మీరున్నారు. చాలా సంతోషం. ఓకే, మీలో ఎంతమంది ఫారెక్స్ పాల డబ్బా చూశారు? అమ్మా ఒకరు. ఫారెక్స్ పాల డబ్బా చూసారా? పాల డబ్బా మీద కొన్ని బొమ్మలు ఉంటాయి. పాల డబ్బా మీద కొన్ని బొమ్మలు ఉంటాయి. అందులో పిల్లాడు పండుకున్నట్టు, తర్వాత పిల్లాడు కూర్చున్నట్టు, తర్వాత పిల్లాడు ఆనుకున్నట్టు, తర్వాత పిల్లాడు నిలబడినట్టు, తర్వాత పిల్లాడు నడిచినట్టు, తర్వాత పిల్లాడు పరిగెత్తినట్టు. తర్వాత ఆ డబ్బాలో కొన్ని బొమ్మలు తొలగించారులేండి. కానీ మొట్టమొదట వచ్చినటువంటి ఆ డబ్బా మీద ఇన్ని బొమ్మలు ఉండేవి. మళ్ళీ వరుసగా చెప్పన: పండుకొనుట, కూర్చుండుట, ఆనుకొనుట, నిలబడుట, నడుచుట, పరిగెత్తుట కదండి. క్రైస్తవ జీవితంలో ఈ అన్ని అనుభవాలు ఉంటాయి. దీనికి మించి మరొక అనుభవం తోడవుతుంది చివరిగా. అదేంటనంటే ఎగిరిపోవుట. ఎగిరిపోవడం కూడా ఒక అనుభవం చివరిగా తోడవుతుంది. యేసునందు విశ్వాసం ఉంచి ప్రభుద రాగానే మనం నిద్రపోవడానికే రావాలి, విశ్రాంతి పొందడానికే రావాలి. అదే కదా మత్తయి 11:28 ఉన్న మాట. ఏంటి చెప్పండి అది? ప్రయాసపడి భారం మోసుకొని చిన్నవారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. కనుక మొట్టమొదట మన ప్రభు దగ్గరకు వచ్చి రెస్ట్ తీసుకోవడం రావాలి. కొంతమంది ప్రభువుని నమ్మగానే ప్రభు కొరకు ఏదో చేసేద్దాము అని తొందరపడిపోతుంటారు. అది మనకు అనర్థం. మన వల్ల మరికొంతమందికి అనర్థాలు వస్తాయి. దేవుని నామానికి కూడా అపకీర్తి వస్తుంది. మీరు ఆ రెస్ట్ పీరియడ్లో బాగా ప్రభు దగ్గర రెస్ట్ తీసుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి. అంటే చింతలు, భారాలు, భయాలు అవన్నీ పక్కన పెట్టి ఇక ప్రభువు నాకున్నాడు, ప్రభువులో నేనున్నాను అన్నట్టుగా ప్రశాంతంగా ఆయనలో విశ్రాంతి తీసుకోవడం రావాలి. అది మత్తయి 11:28 అనుభవం. అటు తరువాత రెండో అనుభవం కూర్చోవడం బాగా రావాలి. ఏం రావాలి? కూర్చోవడం రావాలి. ఎక్కడ కూర్చుంటాము? లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుంచి 40 వచనాల్లో చూస్తే మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని చక్కగా ఆయన బోధ వింటూ ఉందట. విశ్రాంతి తీసుకోవడం అయిన తర్వాత విశ్రాంతి వయసు అయిపోయింది. అర్థమవుతుందా? పుట్టిన పిల్లాడు విశ్రాంతి టైంలో ఏం చేస్తాడు? మీరు ఒక విషయం అడుగుతాను చెప్పండి. పుట్టిన పిల్లాడు విశ్రాంతి సమయంలో వాడు చేసే 2 పనులు ఉంటాయి. ఏంటా 2 పనులు అంటే, ఆకలేసినప్పుడు పాలకు ఏడవడం, పాలు తాగిన తర్వాత అంతే, తాగడం నిద్రపోవడం, తాగడం నిద్రపోవడం, త్రాగడం నిద్రపోవడం, అంతే. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అలాగనే వాక్యం అనే పాలు తాగడం, విశ్రాంతిగా పడుకోవడం, వాక్యం అనే పాలు తాగడం, ప్రభు దగ్గర విశ్రాంతితో పడుకోవడం, ఇది రావాలి ముందు. చాలామంది క్రైస్తవులకు ఈ అనుభవం లోపిస్తూ ఉంటుంది. రెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటాం. ప్రభువునందు అలాగ విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి తర్వాత సిట్టింగ్ ఎక్స్పీరియన్స్, కూర్చోవడం, ఆయన పాదాల దగ్గర కూర్చోవడం. ఆయన నీడలో ఉండాలంటే పరమగీతంలో ఉంటుంది, నేను అతని నీడలో ఉన్నాను, అతని ఫలము నాకు నా జివ్వకు మధురం అని అక్కడ సొలొమోను రాస్తాడు. చూపిస్తాను చూడండి. పరమగీతం 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. పరమగీతం 2వ అధ్యాయంలో మీ కొరకే చదువుతున్న 3వ వచనం చూడండమ్మా. అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో
పురుషులలో నా ప్రియుడట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటుని, అతని ఫలము నా జివ్వకు మధురం. ఇది సిట్టింగ్ ఎక్స్పీరియన్స్. అమ్మా, అర్థమవుతుందని చెప్పే మాట, కూర్చోవడం బాగా రావాలి. ఆయన ఫలమును స్వీకరించడం, అది మనం అనుభవించడం అంటే ఆయన బోధ, ఆయన టీచింగ్, ఆయన పాదముల యొద్ద కూర్చోవడం అంటే ఆయన బోధ వినడానికి కూర్చోవడం. ఈ కూర్చోవడానికి 2 అనుభవాలు కావాలి. ఒక అనుభవం ఏంటనంటే మౌనం, మరో అనుభవం ఏంటనంటే ఏకాంతం, సైలెన్స్ అండ్ సాలిట్యూడ్. ఇవ్వండి, మౌనము ఏకాంతం ఈ 2 అవసరమైన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు. ప్రియులారా, మనకంటే ఒక 40-50 సంవత్సరాల కిందట బాగా భక్తి చేసిన దైవ సేవకులు బ్రదర్ భక్సింగ్ గారు కానివ్వండి, ఎన్ దానియేల్ గారు కానివ్వండి, ఏబి మాసిలమణి గారు కానివ్వండి, ఆర్ఆర్కే మూర్తి గారు కానివ్వండి, ఆ తరము బాగా భక్తి చేసినటువంటి పెద్దవాళ్ళంతా వాళ్ళు దేవుని పాదాల దగ్గర కూర్చొని ఏకాంతంగా గడిపే సమయాలు ఉన్నాయి, మౌనంగా కూర్చునే గడియలు ఉన్నాయి. ఈ రోజున సమస్య ఏంటనంటే మనకు ఏకాంతము రాదు, మంది మనుషులం అయిపోయాం. మనకు నిశ్శబ్దంగా ఉండడం రాదు, శబ్దాల మనుషులం అయిపోయాం. చూసారా ఏమైందో? నిశ్శబ్దము ఏకాంతము లేని దగ్గర ధ్యానం పుట్టదు. అర్థమవుతుంది నేను చెప్పే మాట. సైలెన్స్ అండ్ సాలిట్యూడ్, ఈ రెండిట్లో ఏది లేకపోయినా అక్కడ డివోషన్, మెడిటేషన్ రాదు. ఈరోజు క్రైస్తవులు పోగొట్టుకున్న కళ ఏమిటి అంటే ఆర్ట్ ఆఫ్ మెడిటేషన్. ధ్యాన కళ పోగొట్టేసుకున్నాం మనం. అన్నీ ఉన్నాయి మన దగ్గర. కార్యక్రమాలు ఉండవా, మీటింగులు ఉండవా, వాక్యాలు ఉండవా, ప్రసంగాలు ఉండవా, పాటలు ఉండవా, సంగీతం ఉండదా, అన్నీ ఉన్నాయి. కానీ ఏ కళ పోగొట్టుకున్నామంటే ధ్యాన కళ పోగొట్టుకున్నామని. ధ్యానించడంలో మన బలహీనం అయిపోయాం. కానీ కూర్చుందాం బాగా. రెండో అనుభవం ఏమో వింటున్నారా మీరు? మొదటేంటి? పండుకో, అదే రెస్ట్. తర్వాత కూర్చున్న తర్వాత ఆనుకోవడం బాగా రావాలి. ఏంటంటే కూర్చున్న పిల్లాడు ఎంతసేపు కూర్చుంటాడు? నడుం పీకితే అమ్మమ్మ మీదనో లేకపోతే తలగడ మీదనో ఏమవుతాడు వాడు? చెప్పండి మీరు. ఏంటంటే ఆనుకుంటాడు. దేవుని పిల్లలమైన మనకు కూర్చున్న తర్వాత ఆనుకునే అనుభవం బాగా వచ్చేయాలి. దానిని ఆశ్రయించడం అని అంటాం. దేవుడు ఎప్పుడూ తన పిల్లలు ఆయన్ను ఆశ్రయించాలనే కోరుతూ ఉంటాడండి. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఆనుకోవడం అది మంచి అనుభవం, అది రావాలి. అదే ఆశ్రయించేటువంటి అనుభవం అన్నమాట. సార్ అందుకనే ప్రియులారా వినండి, తన ప్రియుని ఆనుకుంటూ ప్రయాణం చేస్తుందంట. అది కూడా పరమగీతంలోనే ఉంటుంది. ఆ ప్రియుని ఆనుకుంటూ ప్రయాణం చేస్తుందంట. అరణ్యములో ప్రయాణం చేస్తుందంట. ఎవరిమే అలా వచ్చేస్తుంది అని పాడతాడన్నమాట. కనుక దేవుని పిల్లలమైన మనం ఆశ్రయించడం రావాలి. వినండి, రక్షించబడతారు కానీ ఆశ్రయించరండి కొంతమంది. ఆమోస్ 5:4 ఉంటుంది, మీరు యెహోవాను ఆశ్రయించండి, ఆశ్రయించినట్లయితే మీరు బ్రతుకుదురు అని అంటాడు. కనుక దేవుని పిల్లలమయ్యాం, సంఘంలో దేవుని బిడ్డలమయ్యాం. మరి ఆశ్రయించడం రాకపోతే ఎట్లా? ఆశ్రయించగా చచ్చినలాగా తయారవుతామన్నమాట. కనుక ఆనుకోవడం అనగా ఆశ్రయించడం బాగా రావాలి. అటు తర్వాత ఏంటంటే నిలబడ్డం బాగా రావాలి. తర్వాత ఏంటి? నిల్చో. నరపుత్రుడా చక్కగా నిలిచో. నిలబడ్డం అంటే రెడీ టు సర్వ్ అని అర్థం. ఒక ఆఫీసులో ఒక బంట్రోత్, ఒక అటెండర్ ఆఫీసర్ దగ్గర అలా నిలబడ్డాడంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే రెడీ టు సర్వ్, నువ్వేం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం. అలాగే దేవుని దగ్గర అట్లా, ప్రభా నువ్వేం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా నిలబడే అనుభవం నేర్చేసుకోవాలి. ఎన్నొచ్చినాయి ఇప్పుడు? 4. 5వది ఏంటనంటే నడిచే అనుభవం. అసలు క్రైస్తవ జీవితమే వాకింగ్ ఎక్స్పీరియన్స్. అందుకని పౌలు రాసిన పత్రికల్లో ఇప్పుడు మనం అదే ధ్యానం చేయబోతున్నాములేండి. పౌలు రాసిన పత్రికల్లో ఎక్కువ నడక అనుభవం ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనైతే మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడుచుకోండి అంటాడు. 4:2 మీరు అన్ని జనులు నడిచినట్లుగా నడవకండి అంటాడు. అదే ఎఫెసీ 4:17-18 తర్వాత మీరు దేవుని పిల్లల వలె నడుచుకోండి అంటాడు. 5:1 మీరు వెలుగు సంబంధంగా నడుచుకోండి అంటాడు. 5:9 మీరు జ్ఞానం కలిగి నడుచుకోండి అంటాడు. అదే 5:16 వింటున్నారా లేదా మీరంతా? అర్థమవుతుందా ఇవన్నీ? అసలు క్రైస్తవ జీవితం అంటే నడక జీవితం అండి, నిలబడిపోయే జీవితం కాదు.
ఏంటది? నడక జీవితం. నడిచిన తర్వాత నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇప్పుడు నడకల మీద ఉంది మన ప్రసంగం అంతా. తర్వాత నడడం తర్వాత ఏంటి? పరిగెత్తడం. ఏంటమ్మా? పరిగెత్తడం. ఏమంటే క్రైస్తవుడు పరిగెత్తాలి. దేని కొరకు పరిగెత్తాలి? నపుంసకుడు రథం మీద పోతుంటే వెనకాల ఫిలిప్పు పరిగెత్తినట్టుగా ఆత్మల సంపాదన కొరకై పరుగులు తీయాలి, పాపులు వెనకాల పరిగెత్తాలి. నేను ఎవరి దగ్గరికి వెళ్ళనండి, ఎవరైనా వస్తేనే చెప్తాను నేను. ఇది ఎవడైందంటే చేపలున్న దగ్గరికి వెళ్ళడంట. చేపలు వచ్చి నోటి దగ్గర వస్తే అని మింగుతాడంట. చేపలు పట్టాలనుకునేవాడివి, చేపలు వండుకొని తినాలనుకునేవాడివి, చేపలు ఉండే దగ్గర పోవాలిగా మరి. లేదు లేదు లేదు, చేపలే నా దగ్గరకు వస్తే అవి వాటికే కూర అయిపోతే, నోటి వరకు వస్తే, మూతి మీదకి వస్తే మింగుతాడంట ముద్దల ముట్టా కోరోడు. కొంతమంది ఎలాగ తగలడతారండి క్రైస్తవ్యంలో. మేము సోన్ విన్నర్గా ఉండాలని ఉంటుంది, కానీ వీళ్ళెవరి దగ్గరికి వెళ్ళారంట, ఆలయ వస్తే ఏదో చెప్తారంట. సరే, దేవుడు పంపిస్తే వస్తే చెబుదు, అది వేరే విషయం. కానీ వెళ్ళాల్సిన అవసరం ఒకటి ఉంది కదా. ప్రభు ఏమన్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి అన్నాడుగా. వెళ్ళిన మాట్లాడకపోతే దాన్ని పెద్ద పట్టించుకోనక్కర్లేదు. కానీ మనం వెళ్ళాలి, పాపులు వెనకాల పరుగులు పెట్టాలి. అంతెందుకు కావాలంటే చూడండి, ఆ మార్గం గుండా పోతున్నాడండి నపుంసకుడు. ఆ రోడ్డు మీద నిలబడిన ఆయన ఆపుకో, మాట్లాడుకుంటే అయిపోయిందిగా. దేవుడు అట్లా గైడ్ చేయలేదు ఫిలిప్పుకు. ఆ రథం వెళ్ళిపోతే వెనకాల వెళ్ళన్నాడు. ఆ రథం స్పీడ్కి వెళ్ళిపోతే నీ వెనకాల పరిగెడతా ఉన్నాడు. అర్థమేంటో తెలుసా? పాపుల రక్షణ కొరకై ఒక సేవకుడు పరిగెత్తవలసిన ఆవశ్యకత సేవకుడికి ఉందని ఆడికి తెలియాలి, నీకు తెలియాలి. దేవుడు తెలియదు ఆ దారిలో వస్తున్నోడిని ఇక్కడ ఆపేసి, ఏమండి ఆ రథం ముందు నిలబడి హోల్డ్ ఆన్ అని ఆపేసి, నువ్వు చదివింది ఏమైనా గ్రహిస్తున్నావా, వచ్చి చెప్పనా అంటే అయిపోయింది కదా. దేవుడు అట్లా చేయించలా. వెనకాల రథం వెనకాల పరిగెత్తించాడు. సేవకుడు పరిగెత్తాలి పాపి రక్షణ కొరకు. పాపిగా తెలియాలి నా రక్షణ కొరకు ఒక సేవకుడు పరిగెత్తించినాడని. మొత్తాన్ని పరిగెత్త అనుభవం అవసరం. ఆమె అర్థమవుతుందో లేదో మీకు? ఎక్కడున్నాం మనం? పరిగెత్తడం దగ్గర ఉన్న. ఖమ్మం అంటారేమని భయపడ్డా. చెప్పండి, ఎన్ని వచ్చాయి ఇప్పుడు మనకు? 6 వచ్చాయి. చివరికి 7వ అనుభవం ఏంటనంటే ఎగిరిపోవాలి. ఏంటమ్మా? ఏమవ్వాలి? ఎగిరిపోవాలి. పక్షిరాజులాగా ఎగరాలట. అదే రాసుంటుంది కదా యెషయా గ్రంథం 40 అధ్యాయంలో ఆ 30-31 వచ్చిన పక్షిరాజు వలె వాళ్ళు రెక్కల చాపి పైకి ఎగురుదురు. అది ప్రభు వచ్చినప్పుడు లేదా మనం చచ్చినప్పుడు మనకి ఎగిరే అనుభవం వస్తుంది. ఆ 7వ అనుభవం కొరకు ఈ 6 అనుభవాలు భూమి మీద అనుభవించాల్సిందే. మొదటి అనుభవం ఏంటో చెప్పండి అమ్మా. సిస్టర్ చెప్పండి తల్లి. విశ్రాంతి. బ్రదర్ చెప్పండి బాబు. తర్వాత కూర్చోవాలి. తర్వాత మీరు చెప్పండి అమ్మా. తర్వాత ఏంటమ్మా? ఆనుకోవాలి. తర్వాత ఏంటి చెప్పండి బ్రదర్స్? నిలబడాలి. తర్వాత ఏంటో చెప్పండి అమ్మ మీరు. నడవాలి. తర్వాత ఏంటో చెప్పండి బాబు. పరిగెత్తాలి. తర్వాత అందరూ కలిసి చెప్పండి ఎగిరిపోవాలి. అంతే. 7 క్రైస్తవ అనుభవం అండి. 7-fold క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్ ఇది. 7 క్రైస్తవ అనుభవం. ఇందులో ప్రధానమైన విషయం ఏంటంటే, అన్ని ప్రధానమైనవే, ఏవి తక్కువేం కాదు. విశ్రాంతికి విశ్రాంతి అవసరం, కూర్చోవడం అవసరం, ఆనుకోవడం అవసరం, చివరిగా పరిగెత్తేది ఎగిరిపోయే అనుభవం అన్నీ ప్రాముఖ్యమైనవే. అయితే ప్రజెంట్ క్రిస్టియన్ లైఫ్లో అత్యవసరమైనది ఏంటి అనంటే నడవటం రావాలి. ఏమి రావాలి? నడవటం రావాలి. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం అంతా ఒక 4 నడకలు నేర్పిస్తున్నాడు పౌలు తెస్సలోనిక వారికి. 4 వాక్స్ ఇందులో ఉన్నాయి. మొదటి నడక ఏంటనంటే, ఏమండి, దేవుని సంతోషపెడుతూ నడవండి. వాక్ ఇన్ ప్లీజింగ్ గాడ్. దేవుని సంతోషపెడుతూ నడవండి. అది మొదటి మాట. వాక్ ఇన్ ప్లీజింగ్ గాడ్. అదేంటో తర్వాత చూద్దాం మనం. రెండవ సంగతి ఏంటనంటే పరిశుద్ధతలో నడవండి. వాక్ ఇన్ హోలీనెస్ అని చెప్పినాడు. వాక్ ఇన్ హోలీనెస్. తర్వాత మూడో నడక ఏంటనంటే వాక్ ఇన్ హార్మోనీ, అంటే సమైక్యతతో నడవండి. ప్రేమతో సమైక్యపరచబడి మీరు సమైక్యతతో నడవండి అన్నాడు. 3. 4వది ఏంటనంటే వాక్ ఇన్ హోప్, నిరీక్షణతో నడవండి అన్నాడు. అయిపోయింది, అంతే. అయిపోయింది 4వ అధ్యాయం. లేవకండి, ఇప్పుడు మొదలెడుతున్నా. అమ్మ వింటున్నారా? మొదటి మాట చెప్తాముడు. చెప్పండి. దేవుని సంతోషపెడుతూ నడవండి, పరిశుద్ధతలో నడవండి. తర్వాత
అది సమైక్యతతో నడవండి, ఆ తర్వాత నిరీక్షణతో నడవండి. ఈ 4 నడకలు తెస్సలోనిక విశ్వాసులారా మీకు అవసరమని అనిపిస్తుంది. అది మీకు కొంచెం చెప్పి మిమ్మల్ని రూటెడ్ చేయాలి, స్థిరపరచాలని రాస్తున్నా. మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయాలని రాస్తున్నా. మీరు ప్రభు రాకడలో మీరు ఎత్తబడాలని మీకు ఈ మాటలు రాస్తున్నా అని ఈ 4 నడకలు ఈ వచనాల్లో ఆయన చెప్పాడు. సరే, మొట్టమొదటి నడక ఏంటనంటే దేవుని సంతోషపెట్టడం నడవ. మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచాలో మా వల్ల నేర్చుకున్న ప్రకారం నడుచుకుంటున్నారు, నేను కాదని చెప్పడంలా. కానీ ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరిస్తున్నాము. దేవుని సంతోషపెట్టడం అనే ఆలోచన ఈ పత్రికలో ఇదివరకే చదివాం మనం ఒకసారి. 2వ అధ్యాయం 4వ వచనంలో ఏం చూసాం? ఒక పేజీ తిప్పండి వెనక్కి. 2వ అధ్యాయం 4వ వచనం ఏం చదివాము? సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టే వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. చాలు అమ్మ, ఆలకిస్తున్నారా? ఇక్కడ ఇద్దరిని సంతోషపెట్టడం ఉంది. ఒకటి దేవుని సంతోషపెట్టడం, మరొకటి మనుషులను సంతోషపెట్టడం. ఇక లేనిది ఇంకోటి చెప్తాను, అదేంటంటే మనల్ని మనం సంతోషపరచుకోవడం. అది రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. భూమి మీద బ్రతుకుతున్న క్రైస్తవులు ఎవరైనా కానీ ఈ 3 కేటగిరీల్లో ఏదో కేటగిరీకి చెందినోళ్ళు అవుతారు. ఫస్ట్ కేటగిరీ అంటే తమను తాము సంతోషపరచుకునే వాళ్ళు, ప్లీజింగ్ దెమ్సెల్వ్స్, తమను తాము సంతోషపరచుకునే వాళ్ళు. వీళ్ళ సంఖ్య అధికంగా ఉంటుంది. ఎక్కడైనా లోకములైనా వీళ్ళెక్కువే, సంఘములైన వీళ్ళెక్కువే. వీళ్ళు తమను తాము సంతోషపరచుకునే వాళ్ళు. నెంబర్ 2, రెండవది మనుషులను సంతోషపెట్టేవాళ్ళు. ఎవరిని? ప్లీజింగ్ మెన్. ఇది మంచిది కాదు. గలతీ 1:10 నేను చూపించాను మీకు. మనం మనుషులను సంతోషపెట్టేవాడునయ్యానా, మనుషులదైన సంపాదించుకొని చూచున్నానా, నేను క్రీస్తుకు దాసుడినే కాకపోవదుని అంటాడు. ఇది మంచి ప్రాక్టీస్ కాదు. మనుషులను ఇలా కూడా కొంతమంది ఉంటారు. మొదటంతా కాకపోయినా వీళ్ళు కూడా ఎక్కువగానే ఉంటారు. కానీ చివరి విషయం దేవుని సంతోషపెట్టేవారు, అది దేవునికి కావాల్సింది. ఇక్కడ పౌలు తెస్సలోనికీయులకు అంటున్నాడు, మీరు ఈ విషయంలో బాగానే ఉన్నారు, కానీ ఈ విషయంలో మీరు అంతకంతగా అభివృద్ధి చెందాలి. మీరు దేవుని సంతోషపెట్టడంలో మీరు అంతకంతగా అభివృద్ధి చెందాలి అని నేను కోరుతున్నానన్నాడు. ఇప్పుడు లిస్ట్ అవుట్ చేస్తాను, ఇవ్వండి, మీరంతా రాసుకోండి. ఏమి చేస్తే దేవుడు సంతోషపెడతాడు నేను లిస్ట్ ఇస్తాను మీకు వరుసగా. నెంబర్ 1, మొదటిది ఏంటనంటే త్రూ అవర్ రిపెంటెన్స్ వీ కెన్ ప్లీజ్ హిమ్. మన మారు మనసు పొందుట ద్వారా ఆయన సంతోషపరచవచ్చు. లూకాసు వార్త 15వ అధ్యాయం అనగానే ఏం జ్ఞాపకం వస్తుంది చెప్పండి మీకు? ఏంటమ్మా? తప్పేనుకు ఒక్కడైనా తల్లి? లూకాసు వార్త 15వ అధ్యాయం అనగానే ఏం జ్ఞాపకం రావాలి మనకు? చెల్లి చెప్పింది రైట్. ఇంకా దాని ముందు లేవా 2? చెప్పండి. ఏంటమ్మా? పోగొట్టుకోబడిన నాణెం, తర్వాత ఏంటట? తప్పిపోయిన గొర్రె. తప్పిపోయిన గొర్రె దొరికింది, పోగొట్టుకోబడిన నాణెం దొరికింది, తప్పైన కుమారుడు ఇంటికి వచ్చాడు. రిజల్ట్ మాట్లాడిన ప్రతిసారి ఏం రాసి ఉంటుందో తెలుసా అండి? మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొంది ఒక పాప విషయంలో పరలోకములో సంతోషం కలుగుతుంది అన్నాడు. అవునా? పోగొట్టుకోబడిన నాణెం దొరికిన తర్వాత అక్కడేం రాసి ఉంటుందంటే మారు మనసు అక్కరలేని అనేకుల కంటే మారు మనసు పొందే పాప విషయంలో పరలోకమందు దేవదూతల ఎదుట నాకు సంతోషము కలుగుతుంది అన్నాడు. చివరికి నా కుమారుడు ఏమండి చచ్చిపోయి మళ్ళీ బ్రతికాను, తప్పిపోయి మరలా వచ్చును, నాతో కలిసి సంతోషించండి అని ఆ తండ్రి అన్నమాట మనం చదువుతాం. 15:24 ఉంటుంది. ఇదంతా మీకు ఎందుకు చెప్పాను? ఇప్పుడు దేవునికి పరలోకంలో ఏం జరిగితే సంతోషం కలుగుతుందనంటే ఒక వ్యక్తి మారు మనసు పొందుతుంటే. ఇక్కడ విడ్డూరమైన విషయం చెప్పనా, ఆ 3 ఉపమానాలు కూడా రక్షణ లేని ఏమండి పాపులుగా అన్యులుగా ఉండే వాళ్ళకి ఉపమానాలు చెప్పేసి తెగ ప్రసంగాలు దంచిపడేస్తాం. నేను కూడా చెప్పాను లేండి అలాగే. కానీ వాస్తవంగా అది అవిశ్వాసుల కొర కాదు. 100 గొర్రెలు వింటున్నా ఒకటే తప్పిపోయింది. ఇది మందలోది తప్పిపోయిందా లేకపోతే ఊరికి అది ఒంటరిగా ఉందా? ఆల్రెడీ మందలోకి వచ్చిందే.
10 నాణాలు ఒకే గొలుసులో ఉన్నాయి. అది వేరుగా ఉన్న నాణ్యమేం కాదు, గొలుసులో ఉన్న నాణ్యమే ఏమండి పడిపోయింది, పోగొట్టుకోబడింది. ఎవడు కుమారుడు ఆడు బయటోడు కాదు, ఆల్రెడీ ఇంట్లో ఉన్నోడే వెళ్ళిపోయాడు. అంటే అసలు లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఇది ప్రభువుని ఎరగని అన్యులు పాపులు గారు ఎవాంజలిస్టిక్గా మనం వాడుకుంటాం ఆ పాసేజెస్ని, పర్వాలేదు. కానీ దేవుని ఇంటెన్షన్ ఏంటో తెలుసా? నా పిల్లలు వాళ్ళ మారు మనసు పొందుతున్న క్రైస్తవుడు అంటే ఆయన చచ్చే వరకు, ప్రభు వచ్చే వరకు మారు మనసు పొందవలసిన వాడు. అంటే రెగ్యులర్గా మారు మనసు అని ఉండాలి. నిన్న తప్పు చేశాం, ఈరోజు తెలిసిన దాని విషయంలో రిపెంట్ అవ్వాలి. ఉదాహరణ మీకు ఇవ్వనా? మీరంటే ప్రకటన 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలకు ఉత్తరాలు ఉన్నాయి కదా. 2 సంఘాలు మారు మనసు పొందాల్సిన అవసరం లేదు. 7 సంఘాలు గుర్తున్నాయా మీకు? మొదటి సంఘం ఏంటి? ఎఫెస్ సంఘం, లవ్లెస్ చర్చ్. అదే ప్రేమ లేని సంఘం, లవ్లెస్ చర్చ్. రెండో సంఘం స్ఫురణ సంఘం. దాంట్లో ఏమి లోపాలు లేవు గనక దానికి ఏది మారు మనసు గురించి ప్రభు ప్రస్తావించి, అది సఫరింగ్ చర్చ్, దేవుని కొరకు శ్రమ పడుతున్న సంఘం. అది దానికి మారు మనసు పొందమని ప్రభు ఏమీ కోరలేదు. తర్వాత మూడో సంఘం ఏంటి అమ్మ చెప్పండి తల్లి? పెర్గమ సంఘం. అది ఆవిడ కాంప్రమైజింగ్ చర్చ్, లోకముతో రాజీ పడిపోయిన సంఘం, దాన్ని మారు మనసు పొందమన్నాడు. దాని తర్వాత సంఘం ఏంటి? తుయితేరా సంఘం. అంటే దుర్బోధల చేత అది చెడిపోయిన కరప్టెడ్ చర్చ్, అది దాన్ని మళ్ళీ మారు మనసు పొందమన్నాడు, ఎందుకంటే చెడిపోయింది అది. తర్వాత సంఘం ఏంటి చెప్పండి నాకు? సార్దీస్ సంఘం. ఎవడు దానికే మారు మనసు పొందమని, ఎందుకంటే అది లైఫ్లెస్ చర్చ్, జీవమలేని సంఘం. అవునా? మీరు వింటున్నారా లేదా? మీరు అమ్మ అర్థమవుతుందా? దాని తర్వాత సంఘం ఏంటి? ఫిలదెల్ఫియా. దాన్ని మారు మనసు పొందమని చెప్పలేదు ఆయన, ఎందుకంటే ఆ సంఘం బాగుంది. అది ఏమి సంఘం అంటే ఎవాంజలికల్ చర్చ్, సవార్తిక సంఘం, చాలా బాగుంది ఆ సంఘం. తర్వాత చివరి చర్చ్ పేరేంటి? లవోదిక సంఘం. అదేమి సంఘం? నిలువెచ్చని సంఘం, లూక్ వార్మ్ చర్చ్. దీనికి మళ్ళీ మారు మనసు పొందమన్నాడు. చూసారండి, సఫరింగ్ చర్చ్ని, ఎవాంజలికల్ చర్చ్ని మీరు మారు మనసు పొందాల్సిన అవసరం ఉందని చెప్పలా, ఎందుకంటే అవి బాగున్నాయి 2. మిగిలిన 5 సంఘాలకు కూడా ప్రేమ లేని, అమ్మ వింటున్నారా, రాజీ పడిన, తరువాత చెడిపోయిన, తరువాత జీవమలేని, తరువాత నిలువెచ్చని ఈ 5 సంఘాలకు మారు మనసు పొందమన్నాడు. చాలామంది క్రైస్తవులు అనుకుంటారు, మేము రక్షణ పొందకముందు అప్పుడు మారు మనసు పొందాం, మారు మనసు అనుభవం తెల్లారిపోయింది అనుకుంటున్నారు. తెల్లారలేదురా బాబు, అప్పుడే మొదలైంది. అది ఎప్పటి వరకు కొనసాగాలి నీ మారు మనసు? నువ్వు చచ్చే వరకు, చెప్పండి, ఆయన వచ్చే వరకు. సో మన మారు మనసు పొందుతూ ఉండడం ద్వారా ఆయన సంతోషపెట్టు. త్రూ అవర్ రిపెంటెన్స్ వీ కెన్ ప్లీజ్ హిమ్. ఒకటి అర్థమైందా అండి? రెండో మాట చెప్తాను. ఎలాగ సంతోషపెట్టడంలో అభివృద్ధి చెందుతాము? ఇది తెలియకపోతే, ఎలాగ సంతోషపెడుతూ దేవుణ్ణి అందులో అభివృద్ధి చెందాలో తెలియకపోతే ఏదో చేసి దేవుని సంతోషపెట్టేసాం అనుకుంటాం మనం. రెండో సంగతి చెప్తాను వినండి. రెండో సంగతి 2 తిమోతి 2వ అధ్యాయం. ప్రియులారా, ఆ 3-4 వచనాల ప్రకారం లైఫ్ ఆఫ్ సపరేషన్, ప్రత్యేకించబడిన జీవితం ద్వారా ఆయన సంతోషపరచవు. త్రూ అవర్ సపరేటెడ్ లైఫ్ వీ కెన్ ప్లీజ్ హిమ్. తన దండులో చేర్చుకున్న వానిని సంతోషపరచవలనని ఒక సైనికుడు ఎవడు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోడట. కనబడిందా మీకు ఆ వచనాలు? ప్రత్యేకంగా ఉంటాడంట. సివిల్లో ఉండేవాడు వేడు, ఆర్మీలో ఉండేవాడు వేరు. సివిల్ వాళ్ళు వేసుకున్నట్టుగా బట్టలు ఆర్మీ వాళ్ళు వేసుకుంటారా? మనం సివిల్ పీపుల్గా ఉన్న మనం తిన్నట్టుగానే ఆర్మీ వాళ్ళు తింటారా? మనం లేచినట్లుగానే నిద్ర లేస్తారా చెప్పండి? మనం చలికాలం 7 గంటల వరకు దుప్పటి తీయకుండా లోపల ఎలుగుబంటిలో గురక పెడుతుంటాం. ఎలుగుబంట మొగం దానివి, ఏడైనా లేవు. ఆర్మీ వాడు లేవకుండా ఉండమనండి చూద్దాం. వాడు 5 గంటలు లేవాలి, క్లీన్ షేవ్ చేసుకోవాలి, స్నానం చేసేయాలి, లేదా పేరెడ్లో ఆడికి ఎక్సర్సైజులు ఉంటే త్వరగా బూట్లు వేసుకుని యూనిఫార్మ్ తెలియ నిలబడాలి. సోమర్థనానికి చోటు లేదు. వాడు మళ్ళా బ్రతకడండి. వాడికి సపరేటెడ్ లైఫ్ ఉంటుంది. తనని ఆర్మీలో చేర్చుకున్నటువంటి కమాండర్ని సంతోషపెట్టడానికి చాలా ప్రత్యేకమైన జీవితం జీవించాలి. ప్రభు అదే కోరుతున్నాడు. మీ ప్రత్యేకించబడిన జీవితం ద్వారా దేవుని సంతోషపరచవచ్చు. ఎన్ని చెప్పినప్పుడు 2. మూడో చెప్తాను వినండి. మూడో సంగతి ఏంటనంటే, మూడవ సంగతి త్రూ అవర్ ఫెయిత్ వీ కెన్ ప్లీజ్ హిమ్. మన విశ్వాసం ద్వారా ఆయన సంతోషపరచవచ్చు.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం వేసుకోండి. దాని గురించి విశ్వాసం లేకుండా మీ దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యం అన్నాడు. విశ్వాసం కావాలి. అర్థమవుతుంది. ఎన్ని వచ్చినాయి? 3 వచ్చాయి. 4 చెప్తాను. నోట్స్ ఇవన్నీ అవసరమే, నోట్స్లో రాయడానికి కాదు, లైఫ్లో కనబడాలి ఇవన్నీ. అందుకు చెబుతున్నాను మీకు, అంటే వివరించడానికి సమయం చాలదు కనుక బుల్లెట్ పాయింట్స్ లగిస్తున్నా. ఇవ్వండి. ఎన్నోది ఇప్పుడు చెప్పాలి? చెప్పండి అమ్మా. 4. ఏంటనంటే త్రూ అవర్ ఒబీడియన్స్ వీ కెన్ ప్లీజ్ హిమ్. మన విధేయత ద్వారా దేవుణ్ణి సంతోషపరచవచ్చు. ఎక్కడుంది? 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ. సమూయేలు చెప్తున్నాడు సౌలుతో, నీ బలులు అర్పణల వలన దేవుడు సంతోషిస్తాడా? నువ్వు ఆయన మాట వింటే, ఆయనకి విధేయత చూపిస్తే అది కదా దేవుని సంతోషం అన్నాడు ఆ వచనాల్లో. ఎన్ని వచ్చినాయి తల్లి? 4. 5వ చెప్తాను వినండి. 5వది ఏంటనంటే ఏమండి, మన యొక్క విశాల హృదయంతో దేవుని సంతోషపరచవచ్చు. త్రూ అవర్ బ్రాడ్ హార్టెడ్నెస్ వీ కెన్ ప్లీజ్ హిమ్. మన విశాల హృదయంతో దేవుని సంతోషపరచవచ్చు. విశాల హృదయంతో ఉన్నవాడు ఎదుటివాడికి ఉపకారము చేస్తాడు, లేనివాడికి ధర్మము చేస్తాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం వేసుకోండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం వేసుకోండి. తర్వాత 6 చెప్తాను వినండి. మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఆయన సంతోషపరచవచ్చు. త్రూ అవర్ గాడ్లీనెస్ వీ కెన్ ప్లీజ్ హిమ్. భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఆయన సంతోషపరచొట్ట. కీర్తన గ్రంథంలో ఈ మంచి మాట ఉంటుంది, చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. కీర్తన గ్రంథం నుంచి 147వ కీర్తన. కీర్తన గ్రంథం నుంచి 147వ కీర్తన చదువుతున్నాను చూడండి అమ్మ. ఇలా రాసింది 11వ వచనం. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టే వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడంటే భయభక్తులు ఉంటేను. భయము చెప్పండి, భక్తి. ఈ రెండు మన క్రైస్తవులకు అర్థం కావట్లా. కనుక చెప్తాను వినండి. దేవుని ఎడల భయం ఉంటే, భయమున్న భక్తిపరుడు పాపం యొద్ద నుంచి పారిపోతాడు. భక్తి ఉన్న భక్తిపరుడు దేవునికి దగ్గరైపోతుంటాడు. భయము పాపానికి దూరం చెయ్యాలి, భక్తి దేవునికి దగ్గర చెయ్యాలి. ఈ రెండూ కలిసి ఉండడమే భయభక్తులు కలిగి ఉండడం. పాపానికి దూరంగా జరగటం లేదు నువ్వంటే భయం లేదన్నమాట. నువ్వు దేవునికి దగ్గర అవ్వటం లేదంటే ఏం లేదన్నమాట. తమ్ముడు చెప్పు, భక్తి లేదన్నమాట. కానీ దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడట? పాపం యొద్ద నుంచి పారిపోయే భయం ఉన్న నిన్ను చూచి, తనకు దగ్గరగా వచ్చిన భక్తున్న నిన్ను చూచి దేవుడు సంతోషపడతాడట. ఎన్నొచ్చాయి చెప్పండి ఇప్పుడు మీరు? 7 చెప్తాను వినండి. ఏం చేసి దేవుని సంతోషపరచవచ్చానంటే వీ కెన్ ప్లీజ్ హిమ్ త్రూ అవర్ ప్రైజ్. మన స్తుతుల వలన ఆయనకు సంతోషాన్ని కలిగించవచ్చు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం వేసుకోండి. ఏమంటే అక్కడ ఏమంటాడో తెలుసా అండి? ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అదేంటనంటే నీ జివ్వ ఫలం, నీ నోటి స్తుతి. త్రూ అవర్ వెర్బల్ ప్రైజ్, మన నోటి స్తుతుల ద్వారా దేవుణ్ణి మనం సంతోషపరచవచ్చు. ఇక్కడ పౌలు తెస్సలోనికీయులకు చెప్తున్నది ఏంటనంటే, అసలు ఎట్లుందంటే పౌలు పని, విత్తనం వేసి చిన్న మొలక రాగానే మొలకొచ్చింది చూసి మురిసిపోయి, దానికి కొంచెం నీళ్ళు పెట్టిన తర్వాత అది కొంచెం పెరిగితే దాన్ని చూసి మురిసిపోయి, మరి కొంచెం ఎరువేసి, దాన్ని కొంచెం చుట్టూ పిచ్చి మొక్క లేకుండా పీకేసి, ఒకవేళ అది ఏదైనా వచ్చి తొక్కేస్తుందేమని చుట్టూ కంచి కట్టిన తర్వాత అది ఎదుగుతుంటే చూసి మురిసిపోయి ఎలా ఉంటుందో మొక్కలు పెంచేటో తెలుస్తుందిలేండి. నాకు పెంచనవచ్చు కానీ చెప్తున్నాను అట్లా. విత్తనం వేసిన దగ్గర నుంచి అండి ఆ మొక్క పెరుగుతుంటే దానికి పరిచర్యలు చేస్తే ఎంత సంతోషంగా ఉంటుందో. అసలు తెస్సలోనిక సంఘం విత్తనం వేసిన దగ్గర నుంచి దాన్ని పెంచుకుంటున్నటువంటి నవ్వులు పులకరిస్తూ ఉంది. ఎలా చూస్తున్నాడండి ఈ సంఘాన్ని? ఒరే బాబోయ్, ఎంత బాగా పెంచుకుంటున్నాడండి ఈ సంఘాన్ని. అమ్మా వింటున్నారా? అది దేవుని ప్రేమ ఒక సేవకంలో ఉంది. అంత అద్భుతంగా దాన్ని సాకుతూ ఉన్నాడండి. ఎన్ని టిప్స్ చెప్పాను ఇప్పుడు మీకు నేను, అవునా? ఇవన్నీ మన జీవితంలోకి అలవర్చుకోగలుగుతుంటే ప్రభువుని సంతోషపెట్టడం వల్ల మనం దినదినము వృద్ధి చెందొచ్చు. ఎందుకంటే ఎక్కువ చెప్పలేను, అయిపోయింది అంతే.
మా వల్ల నేర్చుకున్నారు దేవుని సంతోషపెట్టడం ఎట్లనో. ఈ విషయంలో మీరు చాలా బాగున్నారు. అయినా ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొంది మీరు వర్ధిల్లాలని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అన్నాడు. అదే 2వ వచనం వరకు రాసింది, 1-2 వచనాల్లో. తర్వాత 3వ వచనం, వాక్ ఇన్ హోలీనెస్. ఇక్కడ చెప్పిన హోలీనెస్ ఇంతకు మనం ఆలోచించిన హోలీనెస్ కాదు. మన 3 అధ్యాయాలు చూసామే, పరిశుద్ధత విషయమై మీరు వృద్ధి చెందాలన్నాడు. అతని ప్రార్థనలో ఆ పరిశుద్ధత కాదు, ఆ పరిశుద్ధత లోకము నుంచి వేరవ్వాలి, ఆ పరిశుద్ధత దేవుని కొరకు ప్రతిష్ఠించబడాలి. కానీ ఎక్కడ చెప్పిన పరిశుద్ధత ఇది ప్రాక్టికల్ హోలీనెస్, అంటే క్రియాశీలక పరిశుద్ధత. అమ్మ వింటున్నారా? ఇది క్రియాశీలక పరిశుద్ధత. ఇందులో ప్రధానమైన అంశం ఏమి లేవనెత్తాడంటే లైంగిక సెక్సువల్ ప్యూరిటీ, లైంగిక పరిశుద్ధత. ఇక్కడ విషయం అడుగుతాను, జవాబు చెప్పండి. సైతాను బలమైన వాడా, జారత్వం బలమైందా? చెప్పండి నాకు. సైతాను బలమైన వాడా, జారత్వం బలమైనదా? ఈడేమంటే ఏమంటాడో, ఏమనకపోతే గొడవ లేదన్నట్టు కూర్చుంటున్నారు మీరు. చెప్పండి, సైతాను బలమైన వాడా, జారత్వం బలమైనదా? సాతానుని ఎదిరించండి అన్నాడు, సాతానుతో పోరాటం చేయండి అన్నాడు. జారత్వాన్ని ఎదిరించమని లేదు, జారత్వంతో పోరాటం చేయమని లేదు, జారత్వం నుంచి పారిపోండి అన్నాడు. సైతాను కంటే బలమైంది జారత్వం. దాంతో రింగులో దెక్కండి, గుద్దుద్ది, నేల ఖర్చుకుంటారు మీరు. ఎవరైనా అంతే. దావీదు అంటోడికి దిక్కు రాలేదు. అది మామూలు గుద్దదు, జారత్వం. ఒక గుద్దిందా ఏమంటే రింగులో నేల ఖర్చుకొని కింద పడిపోతాం మనం. అందుకనే పారిపోండి, జారత్వం నుంచి పారిపోండి, జారత్వం నుంచి పారిపోండి అన్నాడు దేవుడు. పారిపోకుండా పరిశుద్ధంగా ఉన్నవారు బైబిల్లో 3 సన్నివేశాలండి. మొదటి యోసేపు పారిపోయి గెలిచాడమ్మా. యోసేపు పారిపోయినాడే, పారిపోకుండా అక్కడే నిలిచి పవిత్రతను కాపాడుకున్న 3 సన్నివేశాలు. అందులో మొదటి సన్నివేశం వింటున్నారా లేదా మీరు? మొదటి సన్నివేశం ఏంటో చెప్పనా? రాహాబు అనే వేశ్య, వేగులవారు. ఏమండి, ఆమెమో వేశ్య, ఇంటికి వచ్చిన వాళ్ళేమో ఏమండి అందమైన కుర్రగాళ్ళు, కానీ మిద్దె మీదనే రాత్రంతా ఉంచింది. ఆమె పాపానికి తలుపు తెరవలేదు, వాళ్ళు పాపానికి తొందరపడలేదు, తమ పవిత్రతను పారిపోకుండా పవిత్రత కాపాడుకున్నారు. అది ఎక్సెప్షనల్ కేసు. రెండోది, వీళ్ళ కళ్ళములో బోయేజు రూతు. కాళ్ళ మీద దుప్పటి తీసింది, కాళ్ళ మీద తలకాయ పెట్టి పడుకుంది. ఎలాగా ఈ పిల్లని నేనే పెళ్లి చేసుకుని దీనికి బతుకునివ్వాలి కదా, ఈ రాత్రి నాకు ఈ పిల్ల దొరికిందని ఏమంటే బోయిజు తొందరపడలేదు. ఎలాగ ఇతనితో పెళ్ళాడవలసిన దాన్నే కదా, నాకు చాలా కాలంగా నా భర్త చచ్చిపోయాక పురుషునితో నాకు సన్నిహితమైన సంబంధం లేకుండా ఉన్నాను అని పాపం చేయడానికి రూతమ్మ తొందరపడలేదు. పాపం చేయడానికి అవకాశం ఉన్నా పారిపోకుండా పరిశుద్ధంగా ఉన్నారు. అర్థమవుతుంది లేదమ్మా? ఇదొక సన్నివేశం. మరో సన్నివేశం ఏంటంటే మరియ యోసేపులు. యేసు ప్రభు నామి కని వరకు యోసేపు నామిని ఎరగలేదంట. ఎలాగా ప్రధానమైంది, ఎలాగేమి నా భార్య కదా, ప్రెగ్నెంట్ అయినా కానీ అపిత్రతకు, జారత్వానికి, ఒక లైంగిక వాంఛకు తలుపు తెరుస్తానని యోసేపు అనుకోలేదు, మరి అనుకోలేదు. వారు కలిసి ఉండే పవిత్రంగా జీవించారు. పారిపోకుండా పవిత్రంగా ఉన్న వాళ్ళు 3 సన్నివేశాలే బైబిల్ నిండా. మిగిలినంతా పారిపోయి గెలవాల్సిందే. వింటున్నారండి? ఎందుకంటే సైతాను కంటే బలమైనది జారత్వం. దాంతో దెబ్బలాటగా పూనుకోకండి. అంటాడు, అసలు పాపం చేసే అవకాశాలున్నా నేను గెలుస్తానని నిలబడద్దు. నేను చెప్పాను, గుద్దిందంటే నేలకు అంటుకుంటాం. ఏమంటే చాలామంది అట్లానే గీర కబుర్లాడి ఆ లైంగిక పాపాల్లో పడి ఈ రోజున దేవుని పనిలోనూ దేవుని సంఘములోనూ వారి ఉనికే లేకుండా చేసుకున్న వాళ్ళు చాలామంది. నా కొద్ది సేవ జీవితం ఇంతమంది నెరుగుదనం పడ్డారు. పెద్ద వాళ్ళే మట్టి కరిచారు. మనము ఎవరు అతీతులం కాదు. దీనికి వయసుతో నిమిత్తం లేదు, ప్రాంతంతో నిమిత్తం లేదు, స్థలంతో అదేనండి ఎవరి స్థలంతో నిమిత్తం ఎక్కడైనా ఇది వచ్చి కమ్మేస్తుంది. అందుకని లైంగిక పరిశుద్ధతలో మీరు దేవుని సంతోషపరచాలి. దేవుని సంతోషపరిచారుగా సంతోషపరుస్తూ నడవండి. ఈవిడ పరిశుద్ధతలో నడవండి. ఎందుకు పరిశుద్ధత నడవాలంటే ఇక్కడ 4 మాటలు ఉన్నాయండి.
అందులో మొదటి మాట చూడండి, 3వ వచనంలో, మీరు పరిశుద్ధులొకటి అనగా జారత్వం దూరంగా ఉండుట ఏంటది? చెప్పండి అమ్మా, చెప్పండి, ఏంటది? దేవుని చిత్తము. అడు తర్వాత మళ్ళీ చెప్తాను చూడండి, అదే 6వ వచనంలో మళ్ళీ చదువుతాను చూడండి. ఈ విషయమందు ఎవడనో అతిక్రమించి తన సహోదరుని మోసం చేయకుండా ఉండాలి. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పిన ప్రకారం ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేస్తాడు. పరిశుద్ధతలో మీ ఎందుకు నడవాలంటే అపరిశుద్ధతకు దేవుడు ప్రతిదండన చేస్తాడు. గాడ్ విల్ జడ్జ్. దేవుడు తీర్పు తీస్తాడు. అందుకే ఈ మాట ఉంటుంది, వివాహం అన్ని విషయములలో పాన్పు. తర్వాత ఆ వచనాలు మనకు వద్దులేండి. పెళ్ళిళ్ళలో ఒక వచనం వేసేసాంగా, ఏంటి? వివాహం అన్ని విషయంలో ఘనమైందంటారు, పెళ్లి ఘనంగా చేసుకుంటారు. వాళ్ళకి వివాహం అనే విషయం ఇంకా అర్థమై సావలేదు మనకి. వివాహం అంటే మ్యారీడ్ లైఫ్ అండి. పెళ్ళైన తర్వాత జీవించవలసిన వైవాహిక జీవితం, అది దేవుడు ఘనముగా ఇచ్చాడు, పెళ్ళి కాదు. అందుకని పెళ్ళంటే 10 సార్లు రాదు కదన్నా, వివాహం అన్ని విషయంలో ఘనంగా చేయమన్నాడు కదన్నా. అందుకే అప్పో సప్పో కానీ నేను 10 లక్షలు పెట్టి చేశాను పెళ్ళి ఘనంగా చేసుకోమని చెప్పలా, వివాహం ఘనంగా ఉంచుకోమన్నాడు, పాన్పు నిష్కలంకంగా ఉంచుకోమన్నాడు. వేష సంగులను వ్యభిచారులకు దేవుడు ఏం చేయను? తీర్పు తీర్చును. అందుకని ఇవనండి, పరిశుద్ధతలో నడవండి, లైంగిక విషయాల్లో పరిశుద్ధంగా నడవండి అని చెబుతూ, ప్రియులారా, ఇది దేవుని చిత్తం, దేవుడు తీర్పు తీరుస్తాడు. 8వ వచనం చూడండి ప్రియులారా, ఏముందనంటే, కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షించుచున్నాడు. అంటే వ్యక్తిగత పరిశుద్ధత కొరకు బ్రతికే వాళ్ళు, లైంగిక పరిశుద్ధతలో బ్రతికే వాళ్ళు, మీరంటే దేవుని ఉపేక్షించిన వారు లేదా మీరు ఉపేక్షించిన వాళ్ళే. దేవుని చిత్తం, దేవుడు తీర్పు తీరుస్తాడు, జాగ్రత్త. దేవుని మీరు ఉపేక్షించకండి. అటు తర్వాత మాట 7వ వచనం ఉంటుంది, పరిశుద్ధులు అవుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపత్రులు ఉండటకు ఆయన పిలవ. ఇది దేవుని పిలుపు. ఈ 4 మాట గుర్తుపెట్టుకోండి. వ్యక్తి పరిశుద్ధతలో మనం ఎందుకు నడవాలంటే ఇది దేవుని పిలుపు. పరిశుద్ధతలో మనం ఎందుకు నడవాలంటే ఇది దేవుని చిత్తం. పరిశుద్ధంగా ఎందుకు నడవాలంటే దేవుని ఉపేక్షించకుండా ఉండడానికి. పరిశుద్ధతలు ఎందుకు నడవాలంటే దేవుని తీర్పు నుంచి తప్పించుకోవడానికి. మళ్ళీ చెప్పనా, ఎందుకు పరిశుద్ధతలో నడవమంటున్నాడంటే పరిశుద్ధంలో నడవటం దేవుని చిత్తం, పరిశుద్ధతలో నడవడం దేవుని పిలుపు, పరిశుద్ధతలో నడవడం దేవుని ఉపేక్షించకుండా ఉండడం, పరిశుద్ధతలో నడవడం అనంటే దేవుని తీర్పును తప్పించుకోవడం. అందుకని వ్యక్తిగత పరిశుద్ధత, లైంగిక పరిశుద్ధత, జగత్త. వివాహం కాకమునుపు జరిగేటువంటి అపిత్రత, అదే వినండి ప్రియులారా, దీన్ని ప్రీ మ్యారిటల్ సెక్స్ అని అంటారు. పెళ్ళి కాకుండా ముందు జరిగేటువంటి లైంగిక జీవితం. అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వీళ్ళిద్దరు ఎవరికో పెళ్ళి అవ్వాల, ఎవరికైనా అవ్వచ్చు, లేదు ఇద్దరికి అవ్వలేదు, వీళ్ళు సెక్స్లో పాల్గొన్నారనుకోండి, దానికి బైబిల్ జారత్వం అంది. అర్థమవుతుందండి? ప్రీ మ్యారిటల్స్. ఇందులో ఎవరికైనా ఒకరికి పెళ్లి కానోడు ఉంటే పెళ్ళైన ఆమెతో కానీ, పెళ్లి కాని అమ్మ పెళ్ళైన వాడితో కానీ ఎవడి సెక్స్లో పాల్గొంటే, లైంగిక ఎవడి జీవితంలో పాల్గొంటే జారత్వంలో పడినట్టు లెక్క. ఇద్దరు పెళ్ళైపోయిన వాళ్ళు అనుకోండి, వీళ్ళు లైంగిక పాపంలో పడ్డారనుకోండి, దాన్ని జారత్వం, మన వ్యభిచారము అని అంటాం. ఇద్దరికి పెళ్ళయింది, ఆమెకేమో భర్త ఉన్నాడు, ఈమెకేమో ఆమెకేమో భర్త ఉన్నాడు, ఈయనకేమో భార్య ఉంది, అయినా వీరు వేరొక జీవితం జీవిస్తున్నారని అంటే వీరు వ్యభిచారులు అన్నమాట. జారులు వేరు, చెప్పండి, వ్యభిచారులు వేరు. నా ప్రియ సోదరి స్నేహితులారా, ఆలకించండి. దేవుడు పరిశుద్ధుడు అనే విషయం మనం ఎరుగుదాం. పరిశుద్ధులుగా ఉండమని పిలుస్తున్నాడు అనేది కూడా మనకు తెలిసింది. ఇప్పుడు మన పరిశుద్ధులుగా ఉండడం దేవుని చిత్తం అని తేలిపోయింది. పరిశుద్ధంగా ఉండకపోతే దేవుని ఉపేక్షించిన వారం అయిపోతాం. పరిశుద్ధ జీవితం కొరకు ఆరాటపడకపోతే దేవుని తీర్పుకు గురైపోతామని 4 విషయాలు పౌలు రాసి పరిశుద్ధతలో నడుచుకోండి అన్నాడు. నేను చర్చ్ గోయింగ్ బిలీవర్స్ చెప్తాను ఒక మాట. పరిశుద్ధ జీవితం కొరకు ఈ జాగ్రత్తలు అవసరం చర్చ్ గోయింగ్ బిలీవర్స్కి. ఏమిటా జాగ్రత్త అంటే, ఇదివరకు చెప్పానేమో ఇక్కడ, మళ్ళీ చెప్తాను వినండి. వ్యక్తిగత
ఎవడి లైంగిక విషయాల్లో పరిశుద్ధ జీవితం జీవించడానికి అత్యవసరమైనది ఏంటనంటే 3:3:3, 3:3:3. అమ్మా మొదటి 3 ఏంటనంటే, నువ్వు ఆడపిల్లవైతే మగాళ్ళతో మాట్లాడినప్పుడు, నువ్వు మగాయినవైతే ఆడపిల్లతో మాట్లాడినప్పుడు 3 అడుగులు దూరం ఉంటుంది. మొదటి 3 అడుగులు దూరం ఉన్నావనుకో సేఫ్గా ఉంటావు. నువ్వు ఒక అడుగు వేసావనుకో, ఆమె కడుగేసిందనుకో, మీ మేనమామ ఒక అడుగు కలిపేస్తాడు. ఎవడా మేనమామ? తెలుసుగా మీకు. పొటాషియం మంచిదే, భాస్వరం మంచిదే, ఎరువులకి వేస్తే పంటలు పండుతాయి. కానీ రెండూ దగ్గర తెస్తే ఈ పొటాషియం భాస్వరం ఇట్లా కలిపి రాపిడి చేస్తే మంట పుట్టుద్ది. ఈ సిస్టర్ గారు మంచోళ్ళే, ఈ బ్రదర్ గారు మంచోళ్ళే, కానీ మేనమా మంచోడు కాదు. ఎవరి పరిధిలో వాళ్ళు బ్రతకాలి. ఈ రోజున క్రైస్తవ సంఘానికి అపరిశుద్ధత దాపరించడానికి గల కారణం ఏంటంటే, ఎవరి పరిధిలో ఉండడండి. ఎవరి పరిధిలో ఉండరండి. నీ పరిధి ఏంటో అందులో ఉండరాదా? ఎందుకు దాటేస్తున్నావు? ఏం పాప, ఎందుకు అబ్బాయితో ఒంటరిగా మాట్లాడుతున్నావు అని అడిగితే, అమ్మో మమ్మల్ని అనుమానించేస్తున్నారు. ఏమని అంగనాచివే? నా అంగనాచిదానా? నీకు బుద్ధి లేకుండా ఒంటరిగా వాడితో మాట్లాడుతున్నావు. ఎందుకే మాట్లాడుతున్నావు అని అంటే మళ్ళీ అనుమానిస్తున్నారంట. నువ్వు మంచిదానివే, ఆడు మంచోడే, మధ్యలో నుండి మంచోడు కాదని భయంతోనే చెప్తున్నాం ఈ మాట. కానీ అర్థం కాదండి మన వాళ్ళకి. ఏమండి, మనసు కష్టం పెట్టేసుకుంటారు. చెప్పండి, మొదటి 3 ఏంటమ్మా? మర్చిపోకండి, 3 అడుగుల దూరం. రెండో 3 ఏంటనంటే 3 నిమిషాల సంభాషణ. 3 నిమిషాల కంటే ఎక్కువ సంభాషణలు చేయొద్దు, పర్సనల్ మ్యాటర్లు దూరిపోతారు. ఈడంటాడు, అలాగా సిస్టరు అంత డల్లుగా ఉంటున్నారు మీరు, అదే కారణం. ఇంట్లో ఆయన మిమ్మల్ని ప్రేమించరా, మీ కుటుంబ సభ్యులు ఎవరు మిమ్మల్ని ఇష్టంగా చూడరా, అందుకే మీరు ఎట్లా డల్లుగా ఉంటారా? మీరే వర్రీ కాకండి సిస్టర్, ఐ లవ్ యూ అంటాడు దుర్మార్గుడు. అయిపోయింది నీ జీవితం. 3 నిమిషాల కంటే ఎక్కువ వాడితో మాట్లాడితే నీ వ్యక్తిగత విషయాల్లో దూరి ప్రియులారా నీ జీవితాన్ని భద్రం చేస్తాడు. వాళ్ళు కూడా అంతే. అయ్యో ఇంత డల్లుగా అందుకుంటారండి, మీరు ఏం బాధపడకండి, నేను లేనా, ఐ లవ్ యూ అంటే దుర్మార్గుడు. ఆ రోజు నుంచి నీ ఏటీఎం కార్డు గీకుడే గీకుడు. చీరక గీకుడు, చెప్పండి, రబ్బర్ బ్యాండ్ గీకుడు, ఎవడి క్లిప్పులు గీకుడు, తర్వాత వస్తువులు గీకుడు, మొత్తానికి నీ ఖజానా గుల్ల. ఎందుకంటే అంతసేపు మాట్లాడడం? సిస్టర్ కొంచెం ఎక్కువ మాట్లాడేస్తున్నారు, థ్యాంక్ యూ అమ్మా, వెళ్ళొస్తానని జారుకోవాలి. పరిగెత్తి పారిపోయి గెలవాలి. పరిశుద్ధతలో గెలిచేవాడు పారిపోయి గెలుస్తాడు. అది అర్థం కాదు. పారిపోయి గెలవడం ఏంటంటే, యోసేపు చూడండి, బట్టదాని చేతులు వదిలేశాడు, చేతులు ఎత్తి పోయి పరిగెత్తుంటాడు యోసేపు. గెలిచాను. మరి పారిపోయి గెలవడం ఏంటంటే అంతే. లైంగిక పరిశుద్ధతలో పారిపోయే గెలవాలి. పారిపోయి గెలిచాను నేను. అర్థమవుతుందా విషయం? ఎన్ని 3లు వచ్చాయి? 2. మూడో 3 ఏంటనంటే, 3వ మనిషిని పక్కన పెట్టుకో. 3వ మనిషి పక్కన ఉంచుకో, సేఫ్గా ఉంటావు. మొదటి 3 ఏంటో చెప్పండి అమ్మా? 3 అడుగుల దూరం. రెండో 3 ఏంటో చెప్పండి? 3 నిమిషాల సంభాషణ. 3వ 3 ఏంటో చెప్పండి తల్లి? 3వ వ్యక్తిని కలిగి ఉందాం. అప్పుడు లైంగిక పరిశుద్ధతలో మనం ఉంటాం. ఇది అంత తేలికేం కాదు, ఇది సాధన చెయ్యాలి. ఎందుకో శరీరంలో బలహీనత ఉంది, లోకాన్ని ప్రలోభ పెట్టడం బాగా వచ్చు, సాతానుడు అవకాశాలు మనకు కలిగిస్తాడు, ఎవడి శరీరంలో ఆకర్షణలు రేగుతూ ఉంటాయి. ఆ కారణం చేత నేను పరిశుద్ధంగా జీవించడం అది నా దేవుని పిలుపు. నేను పరిశుద్ధంగా జీవించడం నా దేవుని చిత్తం. నేను పరిశుద్ధంగా జీవించకపోతే దేవుని ఉపేక్షించిన వ్యక్తిని అయిపోతాను. నేను వ్యక్తిగత పరిశుద్ధత కలిగి ఉండకపోతే లైంగిక విషయాలలో, వింటున్నారా, నేను దేవుని తీర్పుకు గురవుతాను అని 4 ఆలోచనలు పౌలు వీళ్ళకి రాసి, మీ లైంగిక పరిశుద్ధత జాగ్రత్త, మీ ఘటములో కాపాడుకోండి. అక్కడ ఏమన్నాడు చూడండి, 5వ వచనం, మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును. ఆగమ్మ, తన ఘటం ఏంటి? తన ఘటం అంటే అయిపోయిందిగా, మళ్ళీ తన ఏంటి? ఇటమ్మా, ఎవరిది వాళ్ళనా అమ్మా? ఎవరిది వాళ్ళనా?
ఒక వ్యాఖ్యానకర్త ఏమంటాడంటే, నీ ఘటాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ భార్య ఘటాన్ని నువ్వు కాపాడుకోవాలి. నువ్వు కామాభిలాష చేత నీ ఘటాన్ని నువ్వు అపవిత్రపరుచుకుంటే మరో ఘటాన్ని అపవిత్రపరుస్తావు. లైంగిక వాచ్య ఒక ఘటంతో అయిపోదు, దీనికి వేరొక ఘటం కావాలి. అంతేనా తమ్ముడు? ఇది పొల్యూట్ అయిపోయింది అనుకోండి, ఇంకో బాడీ పొల్యూట్ అవుతుంది. ఈ శరీరం అపవిత్రతలోనైందనుకోండి, మరో శరీరం అపవిత్రతలోనవుతుంది. నీ ఘటాన్ని కాపాడుకో, వేరో ఘటాన్ని కాపాడు. ఈ విషయంలో నీ సహోదరుని మోసం చెయ్యొద్దు. సంఘముగా మనం కలిసి ఉంటాం కాబట్టి నీ సహోదరునికి నువ్వు మోసం చెయ్యొద్దు. నేను చెప్పలేదండి, ఆయన చెప్పాడు. 6వ వచనం చూడు తమ్ముడు, ఈ విషయం అందు ఎవడును అతిక్రమించి తన సహోదరుని మోసం చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పిన ప్రకారం ప్రభు వీటన్నిటి విషయమై ఏమి చేయను, ప్రతిదండన చేయవాడు. బీ కేర్ఫుల్ అన్నాడు. వాక్ ఇన్ హోలీనెస్. అర్థమైందమ్మా? ఇంతకంటే ఎక్కువ చెప్పలేం, టైం అయిపోయింది కాబట్టి. మొదటిది ఏంటి చెప్పండి? వాక్ ఇన్ ప్లీజింగ్ గాడ్. రెండవది ఏంటి? వాక్ ఇన్ హోలీనెస్. దేవుని సంతోషపెడుతూ నడవాలి, పరిశుద్ధతతో నడవాలి. మూడవది ఏంటనంటే సమైక్యతతో నడవాలి. వాక్ ఇన్ హార్మోనీ. ఎట్లా? 9వ వచనం చూడు, చదువుతాను. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేత ఏర్పరచబడ్డారు ఇప్పటికే. అలాగుననే మాసిదోని అంతంతటి ఉన్న సహోదరులను మీరు ప్రేమిస్తున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందవలని సంఘమునకు వెలుపడి. అక్కడి నుంచి మరొక విషయం ఉంది, అది మనం తర్వాత ఆలోచన చేద్దాం. ఏమండి? సంఘమునకు వెలుపట వారి ఏళ్ళ మర్యాదగా నడుచుకొనొచ్చు. చదివేద్దామండి. మీకేమీ కొదువు లేనట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యం జరుపుకున్నట్టు ఎందును మీ చేతులతో పనిచేయటం ఎందును ఆశ కలిగి ఉండవాలని మిమ్మను హెచ్చరు. ఏమండి? వాక్ ఇన్ చెప్పండి హార్మోనీ, సమైక్యతతో నడవండి. ప్రియుల, సమైక్యత ఎప్పుడు వస్తుంది అని అంటే ఆమోసు 3:3 ఏంటి? సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఆ సహోదరుడి మీద నాకు ప్రేమ, నా మీద ఆ సహోదరుడికి ప్రేమ, మేము కలిగి ఉంటే కలిసి నడుస్తాం. ఆ సహోదరి మీద నీకు ప్రేమ, నీ మీద ఆ సహోదరికి ప్రేమ కలిసి ఉంటే మీరు కలిసి నడుస్తారు. హార్మోనీ ఉంటుంది. అర్థమవుతుందా? అయితే అలాగ మీరు ప్రేమ కలిగి సమైక్యతతో నడవండి. ఒకరికి మరొకరు భారం అయిపోకండి. ఆ రోజున తెస్సలోనిక సంఘంలో వచ్చే సమస్య ఏంటనంటే, ప్రభు వచ్చేస్తాడు కాబట్టి అందరము అన్న దగ్గర ఉంది, పోయి తినేద్దాం పదండి అని మొత్తం అంతా పోయి కూర్చుని వాళ్ళ ఇంట్లో తింటున్నారు, ఏ పని చేయకుండా. పాపం అక్కడే వీళ్ళకి వచ్చిన తంట. ఏదైనా లోపం ఉందంటే ఇక్కడే తంట. ఏమంటే డబ్బులు నోడింటికి పోయి మొత్తం కూర్చొని తింటున్నారు. ఆడిది అయిపోయిన తర్వాత మరొక డబ్బులు నిండు దగ్గర మొత్తం కూర్చొని తింటారు. ఎందుకు రాళ్ళు చేస్తున్నా? ప్రభు వచ్చేస్తాడు కదా, ఇంకెందుకు సంపాదించడం? ఆయన దగ్గర తినేద్దాం, ఈయన దగ్గర తినేద్దాం. అప్పుడెప్పుడో వచ్చోండి ఏదో పడుతుందని, ఏంటది స్కైలాబ్ ఏదో పడుతుందని ఆ రోజు ఇండియన్స్ కూడా అలాగే చేశారు. లేదు లేదు, మీరు పరుల జోలికి వెళ్ళొద్దు. మీ చేతులతో కష్టపడి తినండి. చేతులతో కష్టపడి పని చేయని వాడికి తినే హక్కు లేదు. కాబట్టి ఆడి బతుకాడ బతకని, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. పరుల జోలికి వెళ్ళొద్దు. ఒకనేటో కూడా ప్రేమ కలిగి ఉండండి. ఐకమత్యంతో మీరు నడుచుకోండి. అర్థమైందా అండి? నా జోలికి వచ్చి తినేస్తే ఒక రోజుకే పెడతా, రెండో రోజుకే పెడతా, మూడో రోజుకి ఒళ్ళు మండదు. పని అంతెందుకండి, మేము ఇంటికి వచ్చాం, ఒక పూట ఆతిథ్యం ఇచ్చారు, అప్పుడు కూర ఏముంటుంది? చికెన్ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ రెండో పూట కూడా మీ ఇంట్లో కూర్చొని తింటున్నాం అనుకోండి, అమ్మా బంగాళదుంప కూర అవుద్ది. అయినా ఇంకా కూర్చొని తింటున్నాం అనుకోండి, అమ్మ ఏమవుతుంది? పప్పు అవుద్ది. ఇంకా కూర్చొని తింటున్నాం అనుకోండి, చారు అవుద్ది. ఇంకా మీకు కూర్చొని తింటున్నాం అనుకోండి, అమ్మ పెరుగన్నం అవుద్ది, పచ్చడి మెతుకులు. ఇంకా కూర్చొని తింటున్నాం అనుకోండి, ఎప్పుడు వెళ్తున్నారు? ఫాస్టింగ్ ప్రేయర్. అయినా కానీ కూర్చుంటే ఎప్పుడు వెళ్తారు మీరు అని అడిగేస్తాం ఇంకా తెగించి. అలాంటిది ఒకటి ఇంట్లో కూర్చొని తెగమేసేస్తుంటే ఒక్కొక్కడు ఎవడో పని చేయకపోతే ప్రేమలు చల్లారిపోయి అపార్థాలు వచ్చి అనర్థాలు వచ్చి ఎవడి ప్రతివాడు పరుల జోలికి పోవడమే. వద్దొద్దు, సమైక్యతతో నడవండి. మీ మధ్య సమైక్యత, హార్మోనీ, సింఫనీ, యూనిటీ
అది రావాలి అంటే ఎవరి చేతులతో కష్టపడి పనిచేసుకోండి. మీరు ఎవరి జోలికే వెళ్ళిపోవద్దు. మీరు ప్రేమ కలిగి మీరు సమైక్యత నడుచుకోండి. కొన్ని చిట్కాలు చెప్తాను. జోనాథన్ ఎడ్వర్డ్ చెప్పాడు, సమైక్యత సంఘాల్లో ఉండాలంటే 4 సూత్రాలు చెప్పాడు. 4 చెప్తాను, నోట్ చేయండి. ఆకలిస్తే వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. తిట్టిపోసేస్తాడేమో అని చెప్పి చేతులు ఎత్తండి. సర్లేండి, వదిలేస్తాను, అయిపోయిందిలేండి. చెప్పండి అమ్మ, ఏంటది? ఏం చెప్తానన్న? జోనాథన్ ఎడ్వర్డ్ సమైక్యతతో సంఘం సాగాలనంటే 4 సూత్రాలు పాటించాలట. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటనంటే, ఇవ్వండి, అగ్రీ మోర్, ఆర్గ్యూ లెస్. ఎక్కువ సమ్మతిని వ్యక్తపరచండి, వాదనలు పెట్టుకోకండి. సంఘంలోనైనా ఇంటిలోనైనా వాదనలు పెట్టుకున్నామనుకోండి, ఐకమత్యం పోద్ది, ప్రేమలు చల్లారిపోతాయి. అంగీకారం వ్యక్తపరచు, వాదన పెట్టుకోవద్దు, అది విషయం. నెంబర్ 2, రెండవది, లిజన్ మోర్, టాక్ లెస్. ఎక్కువ విను, తక్కువ మాట్లాడు. అవతల వ్యక్తి చెప్పేది పూర్తిగా విను, తర్వాత మాట్లాడదు కానీ, అప్పుడు ఐకమత్యం వస్తుంది. 2 రాసుకున్నారా? మూడోది ఏంటనంటే, కన్ఫెస్ మోర్, క్రిటిసైజ్ లెస్ అన్నాడు. అంటే నీ పరిస్థితిని ఎక్కువ ఒప్పుకో, ఎదుటి మనిషిని విమర్శించడానికి తక్కువగా ఉండు, బాగుంటుంది, ఐకమత్యం వస్తుంది. కన్ఫెస్ మోర్, క్రిటిసైజ్ లెస్. తర్వాత చివరి మాట, యాక్ట్ మోర్, అడ్వర్టైజ్ లెస్. ఎక్కువ పని చేయు, తక్కువ చెప్పుకో, బాగుంటుంది, మీ మధ్య ఐకమత్యం వస్తుంది. ఈరోజు చర్చెస్లో యూనిటీ, సింఫనీ ప్రియులారా, అది లోపించడానికి గల కారణం ఏంటనంటే, ఈ ప్రిన్సిపల్స్ మనకు అర్థం కావడం లేదు. చేసిన పని ఆవగించంత కానీ చెప్పరే, చెప్పుకునే కబురు బండంత కబుర్లు చెప్పుకుంటారు. చేసే వాళ్ళకి అది ఒళ్ళు మండుద్ది. అమ్మ, వింటున్నారా? మనం మాట్లాడుతుంటే వినడండి, మాట్లాడేస్తాడండి, పూర్తిగా వినొచ్చు కదా. చూసారా ఏమైపోతుంది? యూనిటీ భంగం అయిపోతుంది. ఇదంతా ప్రేమ లేనితనానికి అమ్మ వింటున్న సిమ్టమ్స్ అన్నట్టు. ఎందుకు వినరు, ఎందుకు విమర్శిస్తారు, ఎందుకు వాదన దిగుతారు, ఎందుకు గొప్పలు చెప్పుకుంటారంటే అది లవ్లెస్నెస్, ప్రేమరాహిత్యం. కనుక సంఘములో ప్రేమలో నడుచుకోండి, అప్పుడు మీ మధ్య సమైక్యత వస్తుంది. అలా నడవడానికే దేవుడు మిమ్మల్ని పిలిచినాడు. ఎన్నొచ్చినాయి? మొదటి నడక దేవుని సంతోషపెట్టడంలో, రెండో నడక పరిశుద్ధతలో, మూడో నడక ప్రేమ, అది సమైక్యతలో, నాలుగో నడక నిరీక్షణలో నడవండి. వాక్ ఇన్ హోప్. నిరీక్షణ లేని అన్ని జనుల్లాగా మీరు ఉండకండి. చనిపోయిన వాళ్ళ గురించి మీరు వర్రీ కాకండి. ప్రభు తన రాకడలో వచ్చినప్పుడు మనకంటే ముందు చనిపోయిన పునరుత్థానం చెందుతారు, తర్వాత మనము కూడా తిరిగి లేస్తాం. కాబట్టి ఈ నిరీక్షణతో బ్రతకండి. క్రైస్తవ నిరీక్షణ అది శుభప్రదమైన నిరీక్షణ. ఏమండి, నిరీక్షణలో నడిచే వాళ్ళు ఎలా ఉంటారో ఒక పేజీ తిప్పండి, 2 పేజీలు తిప్పండి, చూపించి ముగించేస్తాను. తీతుకు రాసిన పత్రిక, వాక్ ఇన్ హోప్. నిరీక్షణలో నడిచే వాళ్ళు ఎట్లుంటారో చూపిస్తాను మీకు, ముగించేస్తాను. చదవండి 2వ అధ్యాయం, చదువుతున్నాను చూడండి. 11 నుంచి ప్రియులారా 14 వచనాలు. ఇది ఏమండి, ఈ పోర్షన్ 11, 12, 13, 14 వచనాలు. ఇది ప్రియులారా ఏమండి, పాసేజ్ ఆఫ్ బ్లెస్డ్ హోప్, శుభప్రదమైన నిరీక్షణ కొరకైన పాసేజ్ అన్నట్టు. వినండి. ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను, ఇకలో సంబంధ దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. వింటున్నారా? మనము నిరీక్షణలో నడుచుకున్న వాళ్ళమైతే ఏవో విడిచిపెట్టాల్సిన విడిచిపెడతాము, చేపట్టవలసిన వాడిని చేపడతాం. విడిచిపెట్టాలట? భక్తిహీనతను విడిచిపెట్టండి, అదే విసర్జించండి. రెండోది ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించండి. మరి ఏం చేపట్టాలట? చూడండి, స్వస్థ బుద్ధి, నీతి, భక్తి. అంతే. కనబడిందా మీకు? తర్వాత శుభప్రదమైన నిరీక్షణ, ముందు వెనక 2 చదివాను నేను. ఏమండి, స్వస్థ బుద్ధి, నీతి, భక్తితో బ్రతుకుతూ ఉంటే ఆ నిరీక్షణ ఏమంటే సఫలమైన రోజున ప్రభు వస్తాడు, ఆయన మనం ఎదుర్కొంటాం. కాబట్టి తెస్సలోనిక విశ్వాసులారా, మీరు నిరీక్షణ కలిగి నడుచుకోండి. వాక్ ఇన్ హోప్. ఈ రోజున చాలా సంఘాలలో దేవుని పిల్లలమైన మన హోప్ వదిలేస్తున్నాం. హోప్ వదిలిపెట్టకూడదట. ఏమండి, గ్రంథకర్త, హెబ్రీ గ్రంథకర్త ఒక మాట అన్నాడు చూడండి, ముగిస్తాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో
3వ అధ్యాయం 6వ వచనం చూస్తారా? అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును, అది గంటలు ఇచ్చాను, నిరీక్షణ వలన వచ్చిన ఉత్సాహాన్ని తుదముట్టకు స్థిరముగా చేపట్టినట్లయితే మనమే ఆయన ఇల్లు. అమ్మా ఏటట? నిరీక్షణ వల్ల వచ్చిన ఉత్సాహాన్ని తుదముట్టకు స్థిరముగా చేపట్టాలి. స్థిరముగా చేపట్టడం అంటే ఎలాగుంటుందో చెప్పనా తమ్ముడు? ఇది చాలా ఖరీదైన పెన్ తమ్ముడు, దుబాయ్ పెన్. జీసస్ బ్లెస్ అని కూడా రాసిచ్చారు. దుబాయ్ పెన్, కాస్ట్లీ పెన్. నీకు ఇద్దామని ఉంది, తీసుకో తమ్ముడు పెన్ను. తీసుకో తమ్ముడు, తీసుకో తమ్ముడు, తీసుకో తమ్ముడు. ఏంటి చేపట్టలేకపోతున్నాడు సరిగ్గా? చిగురు పట్టుకుంటే ఇతగాడని చేపడతాడు. పెన్ను తీసుకో తమ్ముడు, మళ్ళీ ఇచ్చే కానీ కాస్ట్లీ పెన్ను తీసుకో తమ్ముడు, పెన్ను తీసుకో. ఇది చేపట్టడం. ఈ రోజున మన నిరీక్షణ వల్ల వచ్చిన ఉత్సాహాన్ని తుదముట్టు గట్టిగా చేపట్టాలంటే మన హోప్ని ఎట్లా పట్టుకుంటున్నారు మనోళ్ళు. జారిపోతుంది. ఇట్లా పట్టుకో, నా ప్రభు వస్తాడు, నన్ను ఆయన దగ్గర తీసుకుని పోతాడు, నాకు రావలసిన పునరుత్థానం కలుగుద్ది, నాకు రావలసిన బహుమతి దొరికిద్ది. అన్నిటికంటే పరలోకము నాకు ఎక్కువ కాదు, బహుమానం ఎక్కువ కాదు, నా ప్రభు దగ్గరే నేను ఉంటానికి. ఆయన దొరికితే ఇంకా నాకేం కావాలి? నాకు పరలోకం పెద్ద ఎక్కువ కాదు, ఆయన ఇచ్చిన బహుమానము నాకు ఎక్కువ కాదు, ఆయనే నాకు దొరికినప్పుడు ఇవన్నీ నా పెద్ద లెక్క కాదు అన్నట్టుగా ఆ నిరీక్షణ గట్టిగా చేపట్టి మనం నడుచుకోవాలి అని నేర్పిస్తున్నాడు భక్తుడు. మీకు అర్థమైందో లేదో నాకు లోపల చాలా అర్థమైపోతూ ఉంది. ఏమన్నా గ్రహిస్తున్నారా మీరేమైనా? చెప్పండి. దేవుని సంతోషపెడుతూ నడుచుకుందాం, పరిశుద్ధతతో నడుచుకుందాం, ఐక్యమత్యంతో నడుచుకుందాం, నిరీక్షణతో. అదే 4వ అధ్యాయం. అర్థమైందండి మీకు చెప్పింది? ఇప్పుడు మీరు చదవండి, తేలిగ్గా మీకు అర్థమైపోతుంది. ఇంకా మీరు ధ్యానం చేస్తే ఎక్కువ విషయాలు మీరు నేర్చుకోవచ్చు అన్నమాట. అయితే నడవడానికి ముందు నిలబడ్డం నేర్చుకుని ఉండాలి. నువ్వు నిలబడ్డానికి ముందు చెప్పండి, ఆనుకోవడం నేర్చుకోవాలి. ఆనుకోవడానికి ముందు కూర్చోవడం నేర్చుకోవాలి. కూర్చోవడానికి ముందు పండుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు నడడం నేర్చుకున్న నీవు పరిగెత్తాలని అనుకోవాలి. పరిగెత్తే నేను ఒక రోజున ఎగురుతానని అనుకోవాలి. ఈ 7 అంతల క్రైస్తవ అనుభవంలో నడవటం బాగా నేర్చుకుందాం. రెస్ట్ తీసుకున్న వాళ్ళమని అనుకుంటున్నాను. కూర్చోవడం కూడా మనకు వచ్చింది, ఆనుకోవడం కూడా మనకు వచ్చే ఉంటుంది, నిలబడడం కూడా మనకు వచ్చింది. కానీ నడవడం అనేది ప్రాసెస్ కనుక ఆయన వచ్చే వరకు, మనం చచ్చిపోయే వరకు నడుద్దునే ఉందాం. పరిగెత్తవలసిన సమయాలు ఇచ్చినట్టు పరిగెత్తుదాం. ఎగిరే రోజున వచ్చినా తప్పక ఆయన దగ్గరకు ఎగిరిపోదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. దయాళుడైన తండ్రి, నీ తరువాత మేము ఎవరినైనా ఒక మాదిరిగా పెట్టుకోవలసి వస్తే అది పౌలు భక్తుని జీవితం కదా ప్రభువా. ఎంత బాగా నీ సంఘాన్ని ప్రేమించి దానికి తన పరిచర్యలు అందిస్తూ ఉన్నాడో అది తలంచుకుంటూ ఉన్నప్పుడు సంఘం ఎడల ఆయనకున్న ప్రేమ మాకు స్పష్టమవుతుంది. మీకు కృతజ్ఞతలు. మేము నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తముతో కొనబడిన ఆయన చేత నిర్మించబడుతున్న సంఘములో మేమున్నాం. కానీ సంఘమును ప్రేమించి సంఘమునకు మేము అందించవలసిన పరిచర్యలు అందించడంలో మేము చాలా విఫలమైపోయాం. మమ్మల్ని క్షమించండి నాయన. సంఘముగా నీ పిల్లలంగా మేము ఎలా నడుచుకోవాలో ఈ సెషన్లో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నిన్ను సంతోషపెడుతూ నడిచే అనుభవం, పరిశుద్ధంగా జీవిస్తూ అందులో నడుచుకునే అనుభవం, ప్రేమతో ఐకమత్యంతో బ్రతికేటువంటి జీవిత అనుభవం, నిరీక్షణతో నీ కొరకు ఎదురు చూస్తూ బ్రతికేటువంటి అనుభవాలు మాకందరికీ దయచేయండి. సమస్త విధమైన భక్తిహీనతను, ఇహలోక సంబంధ దురాశలను విసర్జించి స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితో బ్రతకడం మాకందరికీ నేర్పించుము. ఇక రాత్రి మా ముందు మిగిలిన 5వ అధ్యాయంలోంచి మాతో మాట్లాడుదురు. దాని కొరకు మమ్మల్ని సిద్ధపరచండి నాయన.
మమ్మల్ని ఎక్యూప్ చేయండి, ఆసక్తి పుట్టించండి. మా ప్రియులందరిలో నాయన వాక్యం ఎడల నాయన తీవ్రమైన ప్రేమను మీరు పుట్టించండి. సంఘములో వారి యొక్క స్థానంలో వారు నమ్మకంగా బ్రతికి సంఘ క్షేమాభివృద్ధి కొరకు, నీ నామ గణత కొరకు ప్రాకులాడి ప్రయాసపడి వారు వారి కుటుంబాలు వర్ధిల్లునట్లుగా చేసుకునే కృప మా ప్రియ సహోదరులకు సోదరులకు దయచేయమని, రాత్రి కూడే కొరకు మమ్మల్ని తీసుకురమ్మని ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.